ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. రమణప్రియ పురాణం 75 మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం. శ్రీ రమణుల శిష్యుల్లో ఒకరైనటువంటి సబ్ రిజిస్ట్రార్ నారాయణ అయ్యర్ గారి గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. సబ్ రిజిస్ట్రార్ నారాయణ అయ్యర్ అదృష్టవంతుడైన భగవాన్ భక్తులు. ఆయన ఊహించలేని వర్ణించనలువి కాని శ్రద్ధ, ప్రేమ, సంరక్షణ, ఆశీర్వాదాలు భగవాన్ నుండి పొందారు. నా ఉద్దేశంలో భగవాన్కి ఇష్టమైన భక్తుల్లో ఆయన ఒకరు. 1928లో నారాయణ అయ్యర్ సబ్ రిజిస్ట్రార్గా తిరువణ్ణామలైకి 30 మైళ్ళ దూరంలో గల చెట్పట్లో నియమించబడ్డారు. ఆయన స్వేచ్ఛగా ఆలోచించేవారు. ఆయన సందేహశీలి. దేన్ని గుడ్డిగా నమ్మేవారు కాదు. సాధువులన్నా సన్యాసులన్నా హేళన లేదా తిరస్కార భావాన్ని కలిగి ఉండేవారు. వారు ఆరోగ్యకరమైన సంఘానికి పట్టిన చీడపురుగులు అని భావించేవారు. ఆయన భాగ్యం కొద్దీ ఆయనకు నమ్మకస్తుడైన భక్తిపరుడైన డాక్టర్ వి రామకృష్ణ అయ్యర్ అనే స్నేహితుడు ఉండేవాడు. ఆయన తిరుచులికి చెందిన లక్ష్మీ అమ్మాల్ పుత్రుడు. లక్ష్మీ అమ్మాల్ భగవాన్ చిన్నతనంలో ఆయనతో ఆడుకున్న చిన్ననాటి స్నేహితురాలు కనుక సహజంగానే ఆయన పెరిగి పెద్దవాడి భగవాన్కి గొప్ప భక్తుడయ్యాడు. రామకృష్ణ అయ్యర్ న్యాయంగా ఉండే ప్రభుత్వ వైద్యుడు. ఆయన నవ్వుతూ నవ్విస్తూ హాస్య చతురత, సంభాషణలో చతురత కలిగి ఉండేవారు. ఆయన్ను ఎక్కడ ఉద్యోగంలో నియమించినా అవకాశం ఉన్నంత వరకు భగవాన్ని దర్శించుకుంటూ ఉండేవారు. 1928లో ఒకరోజు రామకృష్ణ అయ్యర్ నారాయణ అయ్యర్ని కార్తీక దీపోత్సవానికి మీరు కూడా నాతో అరుణాచలానికి రావచ్చు కదా అని అడిగారు. ఆ రోజుల్లో తిరువణ్ణామలైని అరుణాచలం అని పిలిచేవారు. రైల్వే బోర్డు కూడా ఆ విధంగానే ఉండేది. దేవుళ్లకు దేవతలకు నగలు పెట్టి అలంకరించి ఆర్భాటంగా ఊరంతా ఊరేగించటం అనేది నాకు నిజంగా ఇష్టం ఉండదని మీకు తెలుసు కదా రామకృష్ణ. అటువంటి మూర్ఖపు పనులు నాకు నచ్చవు. కానీ మీరు నా ప్రాణ స్నేహితులు కాబట్టి మీ మాట మన్నించి మీతో వస్తాను అన్నారు నారాయణ అయ్యర్. తీరా వాళ్ళు తిరువణ్ణామలై చేరుకునేసరికి అక్కడ ఉత్సవాన్ని తిలకించడానికి వచ్చిన జన సందోహంతో ఊరంతా కిక్కిరిసి ఉంది. నారాయణ అయ్యర్ ఎక్కడ నిలుచుకోవడానికి కానీ కూర్చోవడానికి కానీ అంగుళం మేర కూడా ఖాళీ లేకపోవడాన్ని గమనించారు. నారాయణ అయ్యర్, రామకృష్ణ, మీరు రమణాశ్రమానికి వెళ్తున్నారు కదా, ఆశ్రమం అంటే బోలెడు ఖాళీ స్థలము, కావలసినన్ని చెట్లు ఉంటాయి. నేను ఒక షరతు మీద అక్కడికి వస్తాను. మీ చేత స్వామి అని పిలువబడే ఆయన నా ఎదురుగా వస్తే నేను ఆయనకు సాష్టాంగపడను. రామకృష్ణ అయ్యర్ తర్వాత ఇలా గుర్తు చేసుకున్నారు. భగవాన్ పెద్ద ఉచ్చును నారాయణ అయ్యర్ మెడకు తగిలిస్తున్నారని అప్పుడంతా నాకు తెలుస్తూనే ఉన్నది. ఏమీ సందేహించకుండా రామకృష్ణ అయ్యర్ తనతో పాటు ఆయన తీసుకుని వెళ్ళారు. 1928లో ఆశ్రమంలో 3 పూరుగిడుసలు మాత్రమే ఉండేవి. అది కేవలము కాకతాళీయంగానే జరిగిందా? వాళ్ళు ఆశ్రమంలోకి వస్తున్నప్పుడే ఒక కుటీరంలో నుండి వస్తూ భగవాన్ వారికి ఎదురుగా వచ్చారు. ఆయన రామకృష్ణ అయ్యర్ను చూడగానే ఒక్క నిమిషం ఆగి, రామకృష్ణ, మీ తల్లిగారు ఎలా ఉన్నారు, మీ కుటుంబం ఎలా ఉంది అని యోగక్షేమాలు విచారించారు. ఆ సంభాషణ జరిగేప్పుడు పరిచయం చేయబడకుండా ఇతరులతో మాట్లాడరాదు అన్న బ్రిటిష్ సాంప్రదాయాన్ని అనుసరించి నారాయణ అయ్యర్ భగవాన్ వైపు తిరగను కూడా లేదు. అప్పుడు రామకృష్ణ అయ్యర్ ఆయనను భగవాన్కు పరిచయం చేశారు. నారాయణ అయ్యర్ ప్రశాంతంగా కరుణరసం తొణికిసలాడుతున్న భగవాన్ని చూసి సమ్మోహితులయ్యారు. ఆ మరుక్షణమే ఎత్తుపల్లాలుగా ఉండి రాళ్లతో నిండి ఉన్న ఆ మట్టి నేలను కూడా లెక్క చేయక భగవాన్ పాదాల ముందు సాష్టాంగ ప్రణామం చేసేశారు. ఆయన సందిగ్ధంలో పడ్డారు. ఇంతవరకు సాధువులను సన్యాసులను విమర్శించిన తను ఇప్పుడు ఒక సాధువుకు సాష్టాంగపడ్డారు. ఆయన తనను తానే సమాధానపరుచుకున్నారు. నేను 2 గొప్పవారిని, మహాత్మా గాంధీని, రవీంద్రనాథ్ ఠాగూర్ని కలుసుకున్నాను. కానీ వారిలో ఒక్కరు కూడా ఈ నూతన వ్యక్తితో పోల్చదగ్గవారు కాదు. ఈయన కరుణారస భరితమైన చూపు సమ్మోహనపరిచి కట్టిపడేస్తోంది. నేను ఆయనపై నుండి నా కన్నులను మరల్చలేకపోతున్నాను. నన్ను నేను నియంత్రించుకోవాలి. ఎందుకంటే నేను ఈయన చూపుల వలలో చిక్కుకోదలుచుకోలేదు. కానీ
ఈయనకు ఒక అవకాశం ఇస్తాను. ఆయన పుస్తకాలు కొన్నింటిని చదువుతాను. ఆయన పుస్తక విక్రయాలకు వెళ్ళారు. ఆ రోజుల్లో అది కేవలం ఒక తలుపు లేని అరమరయే. భగవాన్ యొక్క ఉళ్ళదునార్పదు అనే అప్పుడే తమిళంలో అచ్చయింది పుస్తకము. ఆయన పుస్తకంను చదివి ఆ స్వామిని అంచనా వేయడానికి ఆ పుస్తకాన్ని కొన్నారు. ఆ స్వామి ప్రశంసలకు తగియున్నారా లేదా అని తెలుసుకోదలుచుకున్నారు. ఆయన మొదట పద్యాన్ని చదివినప్పుడు ఒక్క మాట కూడా అర్థం కాలేదు. ఏం జరుగుతుందా అని ఆయన ఆశ్చర్యపోయారు. ఆయన తనలో తాను అనుకున్నారు, నేను ఆయన వైపు చూసినప్పుడు నాలో ఏదో వెలిగింది. అది నా ఆధీనంలో లేదు. ఏది దానిని సంభవింపచేస్తుందో నాకు తెలియదు. నేను ఆయనను అంచనా వేద్దామనుకుంటే ఆయన చేత తమిళంలో వ్రాయబడిన దాని యొక్క ముక్కను కూడా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. అటువైపుగా వెళ్తున్న ఎవరినో ఆయన అడిగారు, ఉళ్ళదునార్పుదు మీకు తెలుసా, దాని అర్థం మీకు తెలుసా అని. ఆ వ్యక్తి అన్నారు, నాకు కూడా దాని అర్థం ఏం తెలియదు, కానీ భగవాన్ ఇవాళ రాత్రి ఆ పద్యాలను చదివి వాటి అర్థాన్ని వివరించబోతున్నారు, మీరు ఉండవచ్చు కదా అని. నారాయణయ్యరు తనలో తాను అనుకున్నారు, నేను ఇక్కడ ఉండిపోయి ఈ స్వామికి మరొక అవకాశం ఇస్తాను. ఆ ఉచ్చు ఇంకా గట్టిగా బీసుకుంటున్నది. ఆ రాత్రి భగవాన్ ఆ పద్యాలను రాగ భావయుక్తంగా ప్రతి మాట అవగాహన అయ్యేలా చదివారు. నారాయణ అయ్యర్కి తాను వశీకరణకు లోబడుతున్నానా అని ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు ఆయన చదువుతున్న ప్రతీదీ నేను అర్థం చేసుకోగలను. ఇంతకుముందు నేనొక్క మాటను కూడా అర్థం చేసుకోలేకపోయాను. ఆయన మనస్సు ఈ రకం సంక్షోభంలో చిక్కుకొని ఉండగా తాను చదువుతూ మధ్యలో ఆయనపై దృష్టిని ఏకాగ్రపరిచారు భగవాన్. వెనుకటి రోజుల్లో సన్నిహితంగా ఉండే చాలా కొద్దిమంది మాత్రమే భగవాన్ చుట్టూ ఉండేవారు. కేవలం 1940వ దశకం నుండే జనం గుంపులుగా రావటము మొదలుపెట్టారు. అంతకుముందు భగవాన్ తాను ఎన్నుకున్న వారిని సూటిగా చూసేవారు. నారాయణ అయ్యరు భగవాన్ వలన, ఆయన చదువుతున్న పద్యం వలన సమ్మోహితులయ్యారు. నారాయణ అయ్యర్ అన్నారు, 21వ పద్యాన్ని వివరిస్తూ, దేవుని మన కళ్ళతో చూడలేము, ఇంద్రియములతో తెలుసుకొనలేము. దైవాన్ని చూడడం అంటే దైవంగా ఉండటమే అని ఈ పద్యం చెబుతూ ఉంది అన్నారు. శ్రోతల నుండి దండపాణి స్వామి అని ఆయన లేచి, భగవాన్ స్వానుభవం నుండే దీన్ని చెబుతున్నారా అన్నారు. ఈ సున్నితంగా లేని మొరటు ప్రశ్నకు భగవాన్ ప్రశాంతంగా నిష్కపటంగా, కాకపోతే నేను అది చెప్పగలిగిన సాహసం చేస్తానా అన్నారు. ఆ మాటలు వినగానే నారాయణ అయ్యర్లో ఏదో అనుభూతి ఆయనను వింతగా లోబరుచుకుంది. ఆయన శరీరమంతా కంపించింది. ఆ స్థితిలో భగవాన్ వైపుకు చూసినప్పుడు ఆయన ఒక గొప్ప ప్రకాశవంతమైన కాంతిని భగవాన్ చుట్టూ చూశారు. నారాయణ అయ్యరు ఆ అనుభవాన్ని పొందారు. మతములన్నీ దైవమని ఎవరిని గురించి ఘోషిస్తున్నాయో ఆయన కనుక శరీరం ధరించి రావటం జరిగితే అదే ఈయన. నారాయణ అయ్యర్కు ఒక అంతర్గతమైన అనుభవము భగవానే దైవమని నిశ్చయానికి వచ్చేట్లు చేసింది. నారాయణ అయ్యర్ అన్నారు, ఆ క్షణము నుండి ఇక నా నిర్ణయాలేమీ లేవు, నేను భగవాన్కి బానిసైపోయాను. నారాయణ అయ్యరు నాకు ఇలా వివరించారు, గణేశన్, నేను దేవుణ్ణి గురించి మేధాపరమైన ఏ విశ్వాసానికి లొంగలేదు. అందుకని భగవాన్ నాకు తానే దైవాన్ని అనే అనుభవాన్ని ఇచ్చారు. నేను ఆయనతో హాస్యమాడుతూ అన్నాను, నారాయణ అయ్యరు దైవాన్ని అనుభవించడానికి తానే దైవమయ్యారు. ఆయన నన్ను కౌగిలించుకొని, అవును అది నిజమే, దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవుడిగా మారాలి, వేరే మార్గమేమీ లేదు. కేవలం భగవాన్ ఆశీస్సులు నాకు ఉండబట్టే నారాయణ అయ్యరు తనకు భగవాన్తో గల కొన్ని అనుభవాలను తెలిపారు. భగవాన్ ఉద్దేశం అందరినీ తెలుసుకోమనే అయి ఉంటుంది. చాలాసార్లు నారాయణ అయ్యరు ఆశ్రమ ఆఫీస్కు వచ్చి నన్ను బయటికి లాక్కువచ్చి గోశాలకో గిరిపాదానికో తీసుకొని వెళ్ళేవారు. అప్పుడు తన అనుభవాలను నాకు తెలిపేవారు. ప్రతిసారి ఆయన బాధపడేది ఏంటంటే, నాకు భగవాన్ నుండి అంత గొప్పగా లాలింపు పొందగలిగే అర్హత లేదు. బహుశా గత జన్మలో ఏమైనా పుణ్యకార్యాలు చేశానేమో, ఈ జీవితంలో పూజ కానీ సాధన కానీ చెయ్యలేదు ఆయన వద్ద నుండి అంత శ్రద్ధ ప్రేమ అందుకోవడానికి అని. ఒకసారి భగవానే నాకు దైవం అంటారు కదా మీరు, అలా అనటంలో మీ ఉద్దేశం ఏంటి, మీరు ఎలా భావిస్తున్నారు అని నేను అడిగాను. నేను నారాయణ అయ్యర్ యొక్క అనుభవాన్ని సందేహించానని కాదు,
అది ఆయన మాటల్లోనే వినాలని. ఆయన భగవాన్ దైవమే అలా అనుటలో ఏ మతానికో సంబంధించిన ఏ దేవుడి గురించో నేను చెప్పడం లేదు. సర్వోత్కృష్టమైన శుద్ధ చైతన్యాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఇంతకు ముందున్న వారెవరితోనూ నేను ఆయనను పోల్చలేదు. ఎందుకంటే మానవ రూపం దాల్చిన అద్వితీయ శక్తిని దేంతోనూ పోల్చడంలో అర్థం లేదు. కానీ మనం అర్థం చేసుకోవడానికి అవసరం అనుకుంటేనే బుద్ధునితో కానీ జీసస్తో కానీ పోల్చవచ్చు. నారాయణ అయ్యర్ అన్నారు, ఎప్పుడైనా నేను భగవాన్తో మాట్లాడుతున్నప్పుడు కానీ ఆయన సన్నిధిలో కూర్చుని ఉన్నప్పుడు కానీ దైవమే ఇక్కడ కూర్చున్నారు, మాట్లాడుతున్నారు అని నాకు అనిపించేది. మన గొప్ప భాగ్యం కొద్దీ ఆ సర్వోత్కృష్టమైన చైతన్యమే మానవ శరీరాన్ని, వస్త్రాన్ని ధరించి కరుణతో మన స్థాయికి దిగివచ్చి మనకు ఆత్మ విద్య యొక్క సత్యాన్ని, ఆత్మజ్ఞానాన్ని వివరించే కార్యక్రమం చేపట్టింది. అటువంటి ఆలోచనలు ఎల్లప్పుడూ నేను భగవాన్ని, ఆయన బోధలను స్పష్టంగా అర్థం చేసుకునేటట్లు చేసింది. నేను నారాయణ అయ్యర్కు చెప్పాను, నేను 24 ఏళ్ల వయసులో ఆశ్రమానికి వచ్చినప్పుడు వేదాంతం యొక్క పూర్తి అవగాహన లేదు. నాకు వేదాంతంలో MA డిగ్రీ ఉన్నప్పటికీ, ప్రాచ్య పాశ్చాత్య వేదాంతాలతో పరిచయం ఉన్నప్పటికీ హిందూ మత సారమైన వేదాంతాన్ని గ్రహించలేకపోయాను. అది విస్తారంగానూ సంక్లిష్టంగానూ ఉండుట చేత నేను ప్రయాసపడుతుండేవాడిని. కొందరు ఆశ్రమవాసులు సంస్కృతం నేర్చుకొని ఆదిశంకరుల రచనలను చదవండి, అప్పుడు మీరు భగవాన్ బోధలను గ్రహించగలుగుతారు అని చెప్పారు. నారాయణ అయ్యరు అప్పుడు మీరేం చేశారు అన్నారు. సాధన చేయటం, అది ఏ విధమైన సాధన అయినా సరే, వివిధ రకాలైన మతముల గురించి, వేదాంతాల గురించి తెలుసుకోవడం కంటే ముఖ్యమైనది అని నేను అనుకున్నాను. నారాయణ అయ్యరు భగవాన్ను ప్రశ్నలు అడిగినప్పుడు నేను కూడా సరిగ్గా అదే పరిస్థితిలో ఉన్నాను. నా సమస్యను భగవాన్ త్రుటిలో ఎలా నివృత్తి చేశారో చూడు. ఒకప్పుడు బాగా విద్యాధికులైన వేద పండితులు వేదాల్లోని భాగాల గురించి, ఉపనిషత్తుల గురించి, సంస్కృతంలోని శాస్త్ర గ్రంథాల గురించి చర్చించుకుంటున్నారు. భగవాన్ వారికి సరి అయిన వివరణను ఇస్తున్నారు. అది నిజంగా చూడదగ్గ, గుర్తుపెట్టుకోదగిన, ఆనందించదగిన దృశ్యం. అదంతా చూస్తూ ఈ పండితులైన వీరు ఇటువంటి గొప్ప విషయాలను భగవాన్తో చర్చిస్తున్నారు అనుకుంటే సిగ్గుతో కుంచుకుపోయాను. వారికి తెలుసుకోవాలనే అభిలాష ఉంది. అదే సమయంలో విషయాన్ని గురించిన చక్కటి అవగాహన ఉంది. వాళ్ళతో పోలిస్తే నేనెంతటి వాడిని? శాస్త్ర పరిజ్ఞానం విషయానికి సంబంధించి నేను ఒక సున్నా లాంటి వాడిని. నేను శాస్త్ర పరిజ్ఞానహీనుణ్ణి. ఇటువంటి ఆలోచనలతో నా తల నిండిపోయింది. ఆ పండితులు వెళ్ళిపోయిన తర్వాత భగవాన్ నా వైపుకు తిరిగి ఏమిటి అంటూ నా భావాలను చదువుతున్నట్లుగా నా కళ్ళల్లోకి లోతుగా చూశారు. నాకు బదులిచ్చే అవకాశం ఇవ్వకుండానే భగవాన్ చెప్పసాగారు, ఇదంతా పై పొట్టు మాత్రమే. పుస్తక పరిజ్ఞానము, వేద పారాయణ చేయగలిగిన శక్తి కలిగి ఉండుట వలన కలిగే ప్రయోజనం శూన్యం. సత్యాన్ని తెలుసుకొనుటకు మీరు ఈ విద్యార్జన అనే బాధను పడవలసిన పని లేదు. ఆ తర్వాత ఆయన ఒక చక్కటి వాక్యాన్ని అన్నారు. చదవటం ద్వారా మీరు సత్యాన్ని చేరుకోరు. మీరు ప్రశాంతంగా ఉండండి, అదే సత్యం. నిశ్చలంగా ఉండండి, అదే దైవం. అప్పుడు ఎంతో కరుణతో ఆయన మరలా నా వైపుకు తిరిగారు. ఈసారి ఆయన గొంతులోనూ వైఖరిలోనూ మార్పు ఉంది. నారాయణ అయ్యర్, మీరు గడ్డం చేసుకుంటారా? నేను ఒక్కసారిగా భగవాన్ వ్యక్తిగతమైన ప్రశ్న వేసేసరికి తికమకపడ్డాను. అవును అని సమాధానం ఇచ్చాను. భగవాన్ అప్పుడు ఇలా అన్నారు, మీరు గడ్డం చేసుకోవడానికి అద్దాన్ని ఉపయోగిస్తారు కదా, మీరు అద్దంలోనికి చూస్తూ గడ్డం చేసుకుంటారు. మీరు అద్దంలోని ప్రతిబింబమునకు గడ్డము చేయరు కదా. శాస్త్ర గ్రంథాలన్నీ కూడా మీకు సాక్షాత్కారమునకి మార్గం చూపుట కొరకు ఉద్దేశించబడ్డవి. ఆచరించి పొందటానికని అవి ఉద్దేశించబడినవి. కేవలము పుస్తక పరిజ్ఞానము, చర్చలు అద్దంలోని ప్రతిబింబానికి గడ్డము గీయడం వంటివే. దానితో నాకు పెద్ద భారం దిగిపోయింది. భగవాన్ ఆ మాటలు అన్న తర్వాత నా ఆత్మ న్యూన్యతా భావం శాశ్వతంగా నన్ను విడిచిపోయింది. భగవాన్ మాటల వలన జరిగిన మరొక ప్రయోజనం ఏమిటంటే, అప్పటి నుండి నేను నిశ్చలంగా, ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. అది దాదాపు నా సొత్తు అయిపోయింది. నేను నారాయణ అయ్యర్ మాటలు వింటుండగా నేను కూడా అటువంటి ప్రశాంత నిశ్చలత్వ స్థితిలోకి కొనిపోబడ్డాను. నేను కూడా ఇంకా ఎక్కువ పరిజ్ఞానాన్ని సంపాదించాలి అనే పిచ్చిని వదిలిపెట్టి లోనికి మునుగుట ప్రారంభించాను. ప్రశాంతంగా ఉండు,
అదే సత్యము. నిశ్చలంగా ఉండు, అదే దైవం. నారాయణ అయ్యర్కి సంబంధించినంత వరకు నేను సంతృప్తి చెందని పృచ్ఛకుణ్ణి. సంతృప్తి చెందకుండా ప్రశ్నలు అడుగుతూనే ఉండేవాడిని. ఆయన భగవాన్ నుండి ఉపదేశం ఏమైనా పొందారా అని, దాని ప్రకారం జీవించారా అని తెలుసుకోవాలనుకున్నాను. నారాయణ అయ్యర్ అన్నారు, గణేశ, భగవాన్ నాకు ప్రత్యేకమైన ఉపదేశాన్ని ఇచ్చారు. భగవాన్ నాకు చేసిన వ్యక్తిగత బోధ నాకు అత్యంత విలువైంది. అది నా సహజ ప్రకృతిగా మారిపోయింది. ఆ తర్వాత ఆయన చెప్పింది చాలా విశేషమైంది. నాకు వేదాంతం తెలియదు, నేను గృహస్థును కాబట్టి కొన్ని కఠినమైన నియమ నిష్టలను పాటించలేను అని ఏడ్చాను. నేను భగవాన్ను సత్యానికి మార్గం చూపి నాకు సహాయపడండి, లేదా సత్యాన్నే చూపండి అని ప్రార్థించాను. నేను నిర్మోహమాటంగా భగవాన్కి చెప్పాను, మీ ఆత్మ విచారణ మార్గము నాకు చాలా కష్టంగా ఉంది అని. భగవాన్ కరుణతో నా వైపు తిరిగి, నారాయణ అయ్యర్, మీకు ఉళ్ళదునార్పదు తెలియనా? అది కేవలం సత్యాన్నే ఇస్తుంది. అది కేవలం సత్యానికి సంబంధించింది. కేవలము సత్యాన్నే వివరిస్తుంది. దానిని ఒక్కొక్క పద్యమే చదువుతూ ఉండు. ఆ పద్యాల్లోని మాటలు కొన్ని రోజులకు మాయమై కేవలం సత్యమే ప్రకాశిస్తుంది. పాము కుబుసం వదిలిన తర్వాత మెరిసిపోయినట్లుగా. అదే నా సాధన గణేశన్. నేను మరలా దాన్నే చేస్తూ ఉన్నాను. నాకు తీరిక దొరికినప్పుడల్లా ఉళ్ళదునార్పదు అనుకుంటూ ఉంటాను. నేను మంత్రముగ్ధులనై వింటూ ఉండిపోయాను. కనకమ్మలనే పాత భక్తురాలు జనవరి 1, 2010 భగవాన్ జయంతి రోజున భగవాన్ సమాధి హాల్లో తను చాలించారు. కనకమ్మ గారిని నేను ఒకసారి నారాయణ అయ్యర్ గారి గురించి అడిగాను. ఆమె ఈ విధంగా చెప్పారు. నారాయణ అయ్యరు సంపన్న కుటుంబానికి చెందినవారు, కానీ సాధారణంగా అణుకువతో ఉండేవారు. ఆయన భార్య కూడా ఆయన ఆదర్శాల్లో పాలు పంచుకొని ఆయన నడుచుకోమన్న రీతిగా నడుచుకునేది. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఉళ్ళదునార్పదుని గొంతెత్తి పాడుతుండేవారు. ఆవులను మేపటము, తోట పని చేయటము అనేవి ఆయనకు చాలా ఆసక్తి ఉన్న పనులు. ఎప్పుడైనా ఆవు దూడకు జన్మనివ్వడం జరిగితే ఆయన ఆవును దూడను కూడా ప్రత్యేక శ్రద్ధతో చూసేవారు. ఆవు దూడకు జన్మనిస్తున్న సమయాన ఆయన ఉళ్ళదునార్పదు పాడుతుండేవారు. ఒకసారి అయ్యర్ భార్య కనకమ్మ గారితో, ఆవులు దూడలకు జన్మనిచ్చే సమయంలో అయ్యర్చే వాటి పట్ల చూపించబడే శ్రద్ధ 8 మంది బిడ్డల తల్లినైనా నా పట్ల ఎన్నడూ చూపబడలేదు. భగవాన్ బోధల పట్ల, ఉపదేశాల పట్ల, ఉత్తర్వుల పట్ల నారాయణ అయ్యర్ యొక్క అంకిత భావం ఎంతో శ్రద్ధతో కూడింది, శక్తివంతమైంది. మీకెప్పుడైనా ఏదైనా సందేహం ఉండి అది పూర్తిగా భగవాన్చే తుడిపివేయబడిన సందర్భం ఏమైనా ఉందా అని నేను ఒకప్పుడు నారాయణ అయ్యర్ని అడిగాను. ఆయన దయతో ఈ క్రింది సంఘటన తెలిపారు. నేను భగవాన్ సోఫా వద్ద కూర్చుని ఉన్నా. నువ్వు చూసేదంతా మాయ అని చెప్పే ఆర్యోక్తిని తలుచుకొని నేను సందిగ్ధంలో పడ్డాను. సోఫాపై కూర్చుని ఉన్న భగవాన్, ఆయనకు మాకు అడ్డుగా పెట్టబడిన చెక్క ఫ్రేము. నేను ఎలా కల్పితంలవుతాము, ఎలా అసత్యమవుతాము? నేను భగవాన్ అడిగాను. మనందరము అసత్యము, ఉనికిలేని వారమేనా? భగవాన్ నవ్వి, ఆ ముందు రాత్రి నాకేమైనా కల వచ్చిందా అని అడిగారు. నేను వచ్చిందని, అనేక మంది జనులు నిద్రపోతున్నట్లు ఆ కలలో చూశాను అన్నాను. నేను మీరు వెళ్ళి ఆ కలలో కనిపించిన వారినందరినీ లేపి వారికి మీరు అసత్యమని చెప్పండి అంటే అది అనుచితంగానూ అసంగతంగానూ ఉండదా? నాకిప్పుడు అలాగే ఉంది. కల కనేవాడు తప్ప మిగిలినదేదీ లేదని రూఢిపరుచుకోండి. కాబట్టి కలలో ఉండేవారు వాస్తవము అవాస్తవము అనే ప్రశ్నకు తావిక్కడ? వారిని లేపి మీరు అవాస్తవమైన వారు అని చెప్పడం అనే ప్రసక్తి ఎలా ఉంటుంది? మనమందరము అవాస్తవమే, అసత్యమే. అది ఒక్కటే సత్యం. ఆ వివరణ తర్వాత నాకు ఈ ప్రపంచం యొక్క అవాస్తవికతపైన ఏ సందేహాలు లేకుండా పోయాయి. నేను ఎల్లప్పుడూ దాని అవాస్తవికతను అనుభూతి చెందుతున్నాను. మరొక రోజు భగవాన్ నారాయణ అయ్యర్తో, అన్ని కలలోని వస్తువులవలే అసత్యమైనవి, కానీ ఒక దశలో సత్యము ఉంటుంది, అసత్య జగత్తు ఉంటుంది. అక్కడ సాక్షాత్కారం చెందిన వ్యక్తి చేయవలసిన పని ఇతరులకు వారు చూసేది, అనుకునేది అంతా అసత్యమనేది వారికి తెలియజేయడమే. వారిలోని శుద్ధ చైతన్యమే సత్యమని చెప్పుటయే. దీన్ని దేనితో పోల్చవచ్చంటే ఒక ఏనుగు సింహమును గూర్చి కల కన్నట్లు. నిద్ర లేచిన తర్వాత సింహము అవాస్తవమని, ఏనుగు మాత్రమే వాస్తవమని ఏనుగు గుర్తిస్తుంది. ఏనుగు ఒక వ్యక్తి, కళ, అనిత్యమైన ప్రపంచం.
సింహము జ్ఞాని లేదా గురువు. గురువు సత్యానికి అసత్యానికి మధ్య వారధి. మరొక సందర్భంలో నారాయణయ్యర్ నాతో ఇలా చెప్పారు. భగవాన్ ఒకసారి అసలు జ్ఞాని కానీ సాక్షాత్కారం పొందిన వ్యక్తి కానీ లేడు, ఉన్నది కేవలం జ్ఞానమే అన్నారు. నారాయణ అయ్యరు తిరువన్నామలై నుండి దూరంగా ఉన్న ఊరిలో సబ్ రిజిస్ట్రార్గా నియమించబడ్డారు. ఆయన కోరుకున్నప్పుడల్లా భగవాన్ వద్దకు వెళ్ళలేకపోయేవాడు. ఆయన పాలు తాగే చంటిబిడ్డ తల్లి వద్దకు చేరుకోవాలని తహతహలాడినట్లుగా బాధపడ్డారు. అప్పట్లో బస్సులు కానీ ట్యాక్సీలు కానీ దరిదాపులుగా లేవు. నారాయణయ్యరు కొన్నిసార్లు భగవాన్ వద్దకు రావడానికి తిరిగి వెళ్ళటానికి లారీలను పట్టుకొల్లేవారు. ఒకరోజు ఆశ్రమానికి రాత్రి 8:30కు వచ్చారు. ఆయనకు ఆశ్రమం ఎదురుగా ఇల్లు ఉంది. ఆయన స్నానం చేయకుండా భోజనం చేయకుండా హడావిడిగా ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన నిరంజనానంద స్వామిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశ్రమ ఆఫీసుకు వచ్చారు. ఆయన అప్పుడు కొంతమందితో దేని గురించో చర్చిస్తూ ఉన్నారు. నారాయణయ్యర్కు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆశ్రమంలో అందరూ 8 గంటలకల్లా నిద్రిస్తారు. సర్వాధికారి ఆయన్ను పిలిచి, నారాయణయ్యర్ ఇలా రండి, భగవాన్కి యాక్సిడెంట్ అయింది. ఆయన మెడ కింద భుజాన్ని కలిసి ఎముక విరిగింది. అందుకని ఆయన పక్కన పాతహాలకు చిన్న బావికి మధ్యలో వేశాము. ఆయనకు కొంత దూరం నుండి నమస్కరించుకొని వెళ్ళిపోండి. ఆయన విశ్రాంతి భంగం చేయవద్దు, కదిలించవద్దు. భగవాన్కు ఎముక విరిగిందని తెలిసిన తర్వాత నేను అక్కడికి వెళ్లకుండా ఎలా ఉండగలను? నిరంజనానంద స్వామి చెప్పిన సూచనల ప్రకారం ఆయన పిల్లిలాగా చప్పుడు చేయకుండా వెళ్ళి భగవాన్ని దూరం నుండి నమస్కరించారు. భగవాన్ ఆయన్ను, నారాయణయ్యర్ ఇక్కడికి రా అన్నారు. ఆయన తానేమీ శబ్దం చేయలేదు కనుక ఎవరూ తనను గమనించలేదు అనుకున్నారు. భగవాన్ తిరిగి అన్నారు, నారాయణయ్యర్, నువ్వేమీ చప్పుడు చేయకుండా ఉండాలని ప్రయత్నించడం నేను చూడగలిగా. అప్పుడు మంచం మీద పడుకుని చాలా వింత విషయాన్ని చెప్పారు. నారాయణయ్యర్ వచ్చి నా పక్కన కూర్చో. బహుశా అతను ఆయన పక్కన కూర్చున్న 2వ వ్యక్తి అయి ఉంటారు. మరొక వ్యక్తిని నేను. నాకప్పటికి 1 లేదా 1.5 సంవత్సరాల వయసు ఉండవచ్చు. భగవాన్, ఈ ప్రకృతి వైద్యుడు ఈ కట్టు కదలకూడదన్నారు. నేను నిన్ను చూడాలి, మాట్లాడాలి. సర్వాధికారి తనను చూస్తే చీలికలు చేసేస్తారేమోనని అయ్యర్ భయపడ్డారు. కానీ క్షణంలో ఆ భయాన్ని పక్కకు పెట్టి భగవాన్ చెంతకెళ్లారు. ఆయన కూర్చోగానే భగవాన్ చెప్పసాగారు. ఈ ఉదయాన్నే నేను కొండపైకి వెళ్తుండగా ఒక కుక్క ఒక ఉడతను వెంటాడుతోంది. నేను నా చేతి కర్రను ఆ రెండింటి మధ్య ఉంచాను. అప్పుడు నేను జారిపడగా మెడ వద్ద ఉండే ఎముక విరిగింది. భక్తుడైన ఒక ఎముకలకు కట్టుగట్టే ప్రకృతి వైద్యుడు ఏవో ఆకుపసర్లు మినపప్పు కలిపి పట్టివేసి, మీరు దయచేసి చెయ్యి కదిలించవద్దని చెప్పాడు. నారాయణయ్యరు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఉడతపైన తనకు కట్టి చెయ్యి కదిలించవద్దని ప్రార్థించిన భక్తునిపైన ఒకే విధమైన శ్రద్ధ కనపరిచిన భగవాన్ని చూసి చలించిపోయాడు. భగవాన్ జయంతి నాడు ఆశ్రమానికి రావడాన్ని సాధారణంగా మానేవారు కాదయ్యారు. ఒకసారి ఆయన 60 మైళ్ళ దూరాన ఉన్నారు. ఒక లారీ తర్వాత మరొక దాన్ని ఎక్కి ఎలాగో అర్ధరాత్రి 1 గంటకు ఆశ్రమానికి చేరుకున్నారు. ఆయన అదే రోజు 5 గంటలకు బయలుదేరి వెళ్ళిపోవాలి. ఎందుకంటే 9 గంటలకల్లా ఆయన కార్యాలయంలో ఉండాలి. ఆయన సెలవు తీసుకుంటూ నమస్కరిస్తుండగా భగవాన్ ఆయన చేతిని పట్టుకొని, రండి నారాయణయ్యర్, మీరు ఏమైనా తిందురు కానీ అన్నారు భగవాన్. ఆయనను వంటగదిలోకి తీసుకెళ్లారు. వాళ్ళిద్దరూ కలిసి గిన్నెలన్నీ వెతికారు. కానీ వారికి ఏమీ కనిపించలేదు. ఎందుకంటే పాత్రలు గది నేలతో సహా ఆ ముందు రాత్రి చక్కగా నీటితో కడగబడ్డాయి. వంటశాలలోని మరొక చిన్న గదిలోనికి వెళ్ళి భగవాన్ కుండలు తపేలాలు అన్నీ వెతికారు. అదృష్టవశాత్తు ఆయనకు కొద్దిగా సీమ బాదం పప్పు కనిపించాయి. ఆయన బయటికి వచ్చేసరికి పొయ్యిలో మంట దాదాపుగా ఆరిపోయింది. ఆయన మరికొన్ని పుల్లలు పొయ్యిలో పెట్టి ఒక బాండీని దానిపై ఉంచారు. అందులో కొంచెం నెయ్యి వేసి ఆ బాదం పప్పుని వేయించారు. దానికి కొంచెం కారం ఉప్పు కలిపారు. ఒక ఆకులో వాటిని ఉంచి, ఏమీ తినకుండా ఎలా వెళ్తావు అంటూ వాటిని అయ్యరుకి ఇచ్చారు. ఏం జరుగుతుందో నమ్మలేకపోయినా ఏదో స్వర్గంలో ఉన్నట్లుగా అనిపించింది అయ్యర్కు. ఆయన అప్రయత్నంగానే భగవాన్ మాటను పాటించారు. అప్పుడు భగవాన్ లేచి మరొక విస్తరాకును దినపత్రికను తీసుకొని మిగిలిన బాదం పప్పును అందంగా హోటల్లో పార్సల్ కట్టినంత పొందికగా పొట్లం కట్టి అయ్యర్కు ఇస్తూ, మీరు ఇంటికి వెళ్ళేసరికి లలిత, మీ పిల్లలు కూడా భగవాన్ వద్ద నుండి మాకేం తెచ్చారు అని అడుగుతారు. దీన్ని తీసుకొని వెళ్ళి వారికి ఇవ్వు అన్నారు.
ఇదంతా చెబుతూ, నేను ఈ ప్రత్యేకమైన వాటిని ఎలా మర్చిపోగలను? నేను వాటిని చెప్తే ఎవరు నమ్ముతారు అంటూ ఏడ్చేశారు. నారాయణ అయ్యర్ పెద్ద కుమార్తె వివాహం జరపవలసి వచ్చినప్పుడు నిశ్చితార్థం జరిపించటానికి ఆయన వద్ద ధనం లేదు. హిందూ ఆచార ప్రకారం దానికి కొంత తతంగము, పూజ జరిపించాలి. కొన్ని వస్తువులు అవసరమవుతాయి. అయ్యరు భార్య, మీరు భగవాన్ వద్దకు వెళ్ళి ఎందుకు భగవాన్ అడగరు అని ప్రశ్నించారు. ఆయన, నేనెప్పుడూ భగవాన్ వద్దకు వెళ్ళి ప్రాపంచికమైన వస్తువులను కోరను అన్నారు. ఆమె ఆ నిశ్చితార్థం ప్రాముఖ్యత తెలుపుతూ భగవాన్ను ప్రార్థించింది మౌనంగా. ఆ తర్వాత ఆ దంపతులు భగవాన్ని దర్శించి నమస్కరించారు. వారు ఒక్క మాట కూడా ఆయనకు చెప్పలేదు. మర్నాడు ఉదయం పోస్ట్ మ్యాన్ 71 రూపాయల మనీ ఆర్డర్ తీసుకొచ్చారు. ఆ మనీ ఆర్డర్ రసీదును నాకు కూడా చూపారు అయ్యర్. అది తిరువణ్ణామలైకి 1000 మైళ్ళ అవతల ఉన్న అహ్మదాబాద్ నుండి వచ్చింది. అందులో ఉత్తరం పంపుతున్నాము అనే సందేశం వ్రాయబడి ఉంది. ఆ దంపతులు ఆ డబ్బుతో కావలసినవన్నీ కొన్నారు. కాబోయే వరుడు వచ్చారు. మంచి అతిథి సత్కార్యాలను అందుకున్నారు. వివాహం నిశ్చయమైంది. ఆ దంపతులు ఆ ఉత్తరం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ ఉత్తరం ఒక గుజరాతీ పెద్ద మనిషి నుండి వచ్చింది. వారికి ఆయన గురించి తెలియదు. ఆయన, ప్రియమైన నారాయణ అయ్యర్, భగవాన్ నా కల్లో కనిపించి నన్ను వెంటనే టెలిగ్రాఫ్ మనీ ఆర్డర్ ద్వారా 71 రూపాయలు పంపించమని చెప్పారు. ఆయన మీ అడ్రస్ కూడా ఇచ్చారు. మీరెవరో నాకు తెలియదు. ఈ పైకం ఎందుకో కూడా నాకు తెలియదు. దయచేసి ఈ డబ్బును తిరస్కరించవద్దు. దయచేసి స్వీకరించండి అని. నారాయణ అయ్యరు, ఆయన భార్య, కుమార్తె కూడా భగవాన్ వద్దకు వెళ్ళి కన్నీటితో ఆయనకు నమస్కరించి, భగవాన్, మీరు ఎటువంటి కరుణను మాపై కురిపిస్తున్నారు అన్నారు. భగవాన్ ఎవరో అనుగ్రహం చూపినట్లుగా ఆ ఉత్తరాన్ని చదివారు. ఆయన తన దృష్టిని వారిపై నిలిపి, సందేహం ఎందుకు? మీరు నన్నెందుకు అడగరు అన్నారు. ఇదే నేను మీకు చెప్పదలుచుకుంది. ఆయన మీకు అత్యున్నతమైన ఆత్మ సాక్షాత్కారాన్ని ఇవ్వగలిగినప్పుడు ఈ సాధారణమైన వాటిని ప్రసాదించరా? ఒకరోజు భగవాన్ పాతహాలులో కనపడేదంతా అసత్యమే, చూసేవాడు మాత్రమే సత్యము అని దృఢంగా చెప్పారు. మరునాడు మధ్యాహ్నం భగవాన్ ఒంటరిగా ఉన్నప్పుడు నారాయణ అయ్యరు ఆయన ఎదురుగా కూర్చొని, భగవాన్, అంతా అసత్యమేనా? సాక్షాత్తు పరమాత్మ అయిన మీరు కూడా అసత్యమేనా? ఈ హాలు అసత్యమేనా? మన ఇద్దరికీ మధ్యనున్న ఈ కొయ్య చట్టం కూడా అసత్యమేనా? వీటన్నింటినీ చూస్తున్న నేను కూడా అసత్యమేనా అని ప్రశ్నించారు. భగవాన్ చక్కటి చిరునవ్వు నవ్వి అన్నారు, సందేహానికి తావేది? చూడబడేదంతా అసత్యమే, అబద్ధమే. కానీ మీలో ఉన్న వస్తువు ఏదైతే దీనినంతటినీ చూస్తుందో అది మాత్రమే సత్యం. మిగిలిందంతా అసత్యమే. నారాయణ అయ్యర్ ఒకసారి భగవాన్తో, భగవాన్, నేను ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుండి ఉంటూ ఉన్నాను. జనులు ధ్యానం చేసి సమాధిలోకి వెళ్తారు. నేను 1 నిమిషం కన్నులు మూసుకొని కూర్చుంటే నా మనసు 10 సార్లు ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఎన్నో మర్చిపోయిన విషయాలు కూడా గుర్తుకొస్తాయి. నేను బాధపడుతున్నాను అన్నారు. దీన్ని వినటంతోనే భగవాన్, నువ్వు ఇతరుల గురించి ఎందుకు పట్టించుకుంటావు? వాళ్ళు ధ్యానం చేయవచ్చు కదా, నిద్రపోవచ్చునో లేదా గురక పెట్టవచ్చునో. మీరు మిమ్మల్ని గమనించుకోండి. మనస్సు బాహ్యంలోనికి వెళ్ళినప్పుడు దానిని ఆత్మవైపుకు మరలించండి. అశాంతితో నిండిన చంచలమైన మనస్సు ఎటువైపుకు పోయినా దానిని మరలా ఆత్మవైపుకు మరలించు అని చెప్పే శ్లోకం ఒకటి భగవద్గీతలో ఉంది. కానీ అయ్యరు భగవాన్ చెప్పిన దాంతో తృప్తి చెందలేదు. అప్పుడు తల్లి అయిన భగవాన్ మరింతగా వివరించారు. నిద్రించిన శిశువుకు పాలు త్రాగించినా అది మర్నాడు తల్లిని, రాత్రి నువ్వు నాకు పాలు ఇవ్వలేదు అంటుంది. అలాగే నువ్వు కూడా పూర్తిగా పొందే ఉన్నావు. భగవాన్ అయ్యర్కి ఇచ్చిన హామీ మనందరికీ వర్తిస్తుంది. భగవాన్ మొదటి ఆరాధన ఉత్సవం జరిగినప్పుడు ఎంతోమంది పాత భక్తుల నడుమ ఉన్నాను. వారెంతగానో దుఃఖిస్తున్నారు. ప్రశాంతమైన భగవాన్ రూపము వారిని వదిలి వెళ్ళిపోయిందని వారు బాధపడుతున్నారు. నారాయణ అయ్యరు మిక్కిలి రోధిస్తున్నారు. నేను ఆయన్ను కౌగిలించుకొని, మీకు ఇప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది అని అడిగాను. నేను ఇప్పుడు చెప్పలేనన్నారు. ఆయన భావాలను రాసి ఉంచమని చెప్పాను. ఆయన గిరిపాదం వద్ద కూర్చుని రాశారు. ఆ వ్రాయబడ్డ ఆలోచనలన్నీ మౌంటైన్ పాత్ అనే ఆశ్రమ పత్రికలోనూ, మూమెంట్స్ రిమెంబర్డ్ లోనూ ప్రచురించబడ్డాయి. ఈ క్రింద కదిలించి వేసే వాక్యాలు భగవాన్ మొదటి ఆరాధన ఉత్సవాల సమయంలో నారాయణ అయ్యర్ చేత రాయబడ్డాయి. భగవాన్, భగవాన్, నా ప్రియమైన భగవాన్, మీరు మమ్మ విడిచి వెళ్ళి రోజున ఇదేనా?
1950 ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం మురుగనారు నేను క్యూలో నిల్చొని ఉండటం నాకు స్పష్టంగా గుర్తుంది. మాణిక్యవాచకర్ వలెను, తాయు మానవర్ వలెను నా రోమాలు నిక్కబొడుచుకున్నవి అనగలనా? నేను సిగ్గు విడిచి ఏడ్చాను. నన్ను నేను నిభాయించుకోలేక ఏడ్చాను. దుఃఖం ఉవ్వెత్తున ముంచుకునే వచ్చేదాకా ఏడ్చాను. నా స్నేహితుడు, నేను, మురుగనారు మాత్రమే అప్పుడు మీతో ఉన్నాం. మీరు బోర్లా పడుకొని ఉన్న శరీరాన్ని తల పక్కవైపు తిరిగి ఉన్నప్పుడు చూచి ఏం చెయ్యాలో తెలియక ఉన్నాను. కానీ మీరు తిరిగి దుఃఖంతో నిండిన జనం వైపు దృష్టి సారించారు. తర్వాత మీరు వెనుకకు తిరిగి కళ్ళు మూసుకున్నారు. మేమింకా అక్కడ దుఃఖిస్తూనే ఉన్నాం. అప్పుడు మీరు మా వైపుకు తిరిగి చూశారు. ఓ ప్రభూ, అది సెలవు తీసుకుంటూ చూసిన చూపా? అదే చిట్ట చివరి చూపా? మాకు ఉపశమనం కలిగించే విధంగా నేనెక్కడికి వెళ్ళగలను? నేను ఇక్కడే ఉన్నాను అని పలికిన శాశ్వత సత్యమైన మీ పలుకులే మమ్మల్ని నిలిపి ఉంచినాయి. మీ ప్రేమను కలిగిన వేల కొలది అనుభవాలను నేనెట్లు మరువగలను? మీరు స్వయంగా పొయ్యి వెలిగించి ప్రత్యేకంగా వేయించి ఇచ్చిన సీమ బాదం పప్పులు, వెంకటరత్నంను నా కొరకు ఉంచమన్న వేరుశనగ కూటుల యొక్క రుచి ఇంకా నా నాలుక మీదనే ఉంది. నన్ను నా కార్యాలయ సంబంధమైన సమస్య నుండి బయటపడేసేందుకు సహాయపడమని నా స్నేహితుడు ప్రొఫెసర్ సుబ్బరామయ్య గారు, పాపం నారాయణయ్యర్, భగవాన్ ఆయనకు సాయం చేయరా అని అడిగినప్పుడు అతనికి కొరత ఏముంది అని మీరు అనలేదా? మీ ఆఖరి రోజుల్లో నాకు రక్షణనివ్వండి భగవాన్ అని సుబ్బరామయ్య ప్రార్థించినప్పుడు మీరు ఒక్క మాటలో నేను ఇచ్చాను అన్నారు. ఆ సమయంలో ఆయన చేతిని పట్టుకొని ఉన్న నన్ను ఆ అభయం నాకు కూడా వర్తిస్తుంది అన్నట్లుగా చూశారు. మీరు నాపై అనుగ్రహాన్ని కురిపించిన సంఘటనలెన్నో ప్రభు. అవి అన్నీ ఎలా వృధా అవుతాయి? నేను వ్రాసిన పేజీలెన్నో నా కన్నీటితో మసకబారినవి అయ్యాయి. భగవాన్, మీకు నా ప్రణామములు. ప్రేమతో నిండిన ఆలోచనలతో నేనెప్పుడూ మీ పవిత్ర పాదాలను అంటిపెట్టుకునే ఉంటాను. ఇక్కడ ఉన్న మిగిలిన వారి హృదయాలతో పాటు నా హృదయం కూడా తప్పిస్తుంది. దాని శాశ్వతమైన ప్రేమను మీకు అర్పించుట కొరకు, అజ్ఞానమనే బాధలు పడుతున్న మన అందరినీ కాపాడుట కొరకే భగవాన్ అరుణాచలానికి వచ్చారు. మన శరీరాలతో తాదాత్మ్యం చెంది ఉన్నంత వరకు బాధలు ఉంటూనే ఉంటాయి. కానీ మీరు నేనెవరు అని ప్రశ్నించుకొని తద్వారా వినిపించే నిశ్శబ్దం వింటే ఆ నిశ్శబ్దము అరుణాచలుడు, ఆ మౌనమే రమణులు, ఆ మౌనమే మన నిజ స్వభావం. రేపు మరొకరి శిష్యుడి గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.